ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్ అనుబంధ కేజీబీవీ హాస్టల్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. హాస్టల్ ప్రాంగణంలోనే ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పట్టించుకునే నాథులే లేకపోవడంతో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నేతలను సంప్రదించారు. ఇక హాస్టల్ ప్రాంగణంలోనే 6 గంటల పాటు మధ్యాహ్నం భోజనం తినకుండా సమ్మెను నిర్వహించారు. ఆడపిల్లలు అనేటువంటి ఆలోచన పనిచేసే వర్కర్స్ కానివ్వండి, కేర్ టేకర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ విద్యార్థులకు వాష్రూమ్స్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. వాష్రూమ్స్ ని క్లీన్ చేసేటువంటి నాదులే లేరు. వాళ్ళ వాష్రూమ్స్ లో నీరు రాక, స్నానం చేయడానికి నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక ఇవాళ ఇక్కడ విద్యార్థులు ఎన్నో సమస్యలు పడుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇవాళ ఏదో ఒక పూటైనా కొంత అన్నం తిని చదువుకుందామని అంటే ఇవాళ అన్నంలో ప్రతిరోజు రాళ్ళు, పురుగులు, నీళ్ల చారుతోని, నీళ్ల పప్పుతోని ఇవాళ విద్యార్థులు అర్ధాకలితో పడుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరైతే జిల్లా అధికారులు జీసీడీఓ గారు కానివ్వండి, ఇంకా ఇతరేతర విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ లోపం కూడా ఇక్కడ పూర్తిగా కనిపిస్తా ఉంది. ఇక మెనూ ప్రకారం భోజనం వడ్డించకుండా ఆహారంలో పురుగులు, రాళ్ళ నీళ్ళ చారు కూడినటువంటి ఆహారం అందించడం అన్యాయమన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్. విద్యార్థుల నోటికాడ కూడును లాక్కుంటూ వారికి అందాల్సిన పౌష్టికాహారాన్ని మింగేస్తున్నారని విమర్శించారు. ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యంతోటే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. మాకు ఇక్కడ హాస్టల్లో మినరల్ వాటర్ లేవు, నార్మల్ వాటర్ పెడుతున్నారు. ఫుడ్ మంచిగా ఉండట్లేదు. అప్పుడప్పుడు రైస్ పలుకుంటుంది, సాంబార్ నీళ్లు ఉంటుంది, మజ్జిగ ఎనీ టైం నీళ్లు ఉంటుంది. అందులో పురుగులు పడతాయి, చీమలు పడతాయి. ఎన్నిసార్లు చెప్పినా గానీ తీసేయండి రా అని అంటారు. ఏమి మంచిగా ఉండవు. పైన సెకండ్ ఇయర్స్ కేమో ఆ రూమ్ లో పెచ్చలు కింద పడతాయి, తిరుగు రూమ్స్ లలో. ఎవరైనా వస్తున్నారంటే అప్పుడు మొత్తం బ్లీచింగ్ వేసి కడుగుతారు. అదంతా గబ్బు గబ్బు వాసన వచ్చింది. బాత్రూమ్స్ ఆంటీ ఎప్పుడు వచ్చి కడిగిద్దో. మా హాస్టల్లో వచ్చేసి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మొన్నైతే సండే నుండి ట్యూస్డే ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా వాటర్ మోస్తూనే ఉన్నాం. మ్యామ్ ఒకసారి బాగు చేయించారు, కానీ అది మళ్ళీ రిపేర్ వస్తుంది. పైన సెకండ్ ఫ్లోర్ లో ఉన్న స్టూడెంట్స్ కి పైన ఉన్న పెంచులు ఊడి పడిపోతున్నాయి.